హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. అనిత సురేష్. ఈరోజు నేను ఈవినింగ్ స్నాక్స్ కోసం అని చెప్పి ఏం చేద్దామా అని ఆలోచిస్తుండగా నాకు ఈ పాప్కార్న్ గుర్తొచ్చిందండి. ఈ పాప్కార్న్ అంటే మా బాబుకి చాలా అంటే చాలా ఇష్టం. అలాగే ఇన్స్టెంట్గా 5 మినిట్స్లోనే కంప్లీట్ అయిపోతుంది కాబట్టి ఈరోజు నేను పాప్కార్న్ కాకుండా కొంచెం డిఫరెంట్గా క్యారమిల్ పాప్కార్న్ టైప్లో ప్రిపేర్ చేద్దామని చెప్పి ట్రై చేశానండి. చూడండి, ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో మనం ఆయిల్ ఏం అప్లై చేసుకోవలేదండి. జస్ట్ ఆ పాప్కార్న్ ప్యాకెట్ కట్ చేసుకొని వేసేసుకొని ఇలా మూత పెట్టేసుకోవాలండి, సిమ్లో పెట్టేసుకొని. చూసారు కదా పాప్కార్న్ ఎలా ఫ్లవర్ టైప్లో విచ్చుకుంటుందో. ఇలా వచ్చేటప్పుడు మా బాబుకి చూడడం అంటే చాలా ఇష్టం. సో ఎగ్జైటెడ్ అయిపోతాడు బాబు మాత్రం చాలా ఎగ్జైట్ అయిపోతాడు. అంటే ఇలా వస్తుందని చెప్పి అసలు ఎప్పుడు అంటే ఇలా వచ్చేటప్పుడల్లా బాబు వచ్చి నా సంకన ఎక్కేస్తాడండి వంట రూమ్లో. మమ్మీ నాకు చూపించు అని చెప్పి చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు. బట్ ఈరోజు బాబు మిస్ అయ్యాడు. వచ్చేలోపే నేను ప్రిపేర్ చేసేసానండి. చూసారు కదా, ఇలా పాప్కార్న్ ప్రిపేర్ అయ్యాక ఒక దాంట్లో పెట్టేసుకున్నానండి, ఒక బౌల్లోకి. తర్వాత అదే ప్యాన్ పెట్టేసుకొని ఒక 3 టేబుల్ స్పూన్ షుగర్ వేసుకున్నానండి. చూస్తున్నారు కదా, పిల్లలకి పాప్కార్న్ అంటే కూడా చాలా ఇష్టం ఉంటుందండి. అలాగే హెల్దీ కూడా అని చెప్పొచ్చు. డైజెషన్ ప్రాబ్లమ్స్ అలా ఏమి ఉండకుండా. ఇలా పాప్కార్న్ అయిపోయినాక మళ్ళీ అదే కడాయి పెట్టుకొని దాంట్లో 3 టేబుల్ స్పూన్ షుగర్ వేసుకున్నాను. ఇలా షుగర్ వేసుకున్న తర్వాత ఏంటంటే మనం వాటర్ ఏమి యాడ్ చేయక్కర్లేదు. జస్ట్ ఊరికే మనం స్పూన్ తోటి దాన్ని కరగబెడుతూ ఉండాలండి షుగర్ని మాత్రం. అంటే మనము ఇలా తిప్పడం ఆపేసామంటే అదేమవుతుందంటే అంతటితో మాడిపోతుంది. అందుకని చెప్పి మనం స్పూన్తో 5 మినిట్స్ అయినా 10 మినిట్స్ అయినా మనకి పాకం వచ్చేంత వరకు మనం తిప్పుతూనే ఉండాలి. ఇలా నేను గరిటెతోటి తిప్పుతూనే ఉన్నానండి. చూసారు కదా, షుగర్ లైట్గా కరుగుతూ వస్తుంది. అలాగే నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ మీ. చూసారు కదా, ఇలా ఫైనల్లీ ఎలా అవుతుంది. చక్కెర చాలా వరకు కరిగింది, కొంచెం కరగాల్సిందండి. ఫైనల్లీ దగ్గర పడేస్తుంది అనుకుంటున్నాను నేను. చూడండి, నా ఛానల్లో బోల్డ్ అండ్ వీడియోస్ ఉన్నాయండి. నేను ఇప్పుడే కొత్తగా స్టార్ట్ చేశాను కాబట్టి ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అని చూడండి, ఫైనల్లీ ఆ చక్కెరని మనం స్పూన్తో గరిటతో తిప్పినాక అంతా మనం ఎలా అంటే లో ఫ్లేమ్లోనే చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో పెడితే ఏమవుతుందంటే మాడు వాసన వచ్చేస్తుంది. ఇలా ఫైనల్లీ ఇలా రావాలండి. ఇలా వచ్చాక మనం కొంచెం బేకింగ్ సోడా ఉంటుంది కదా, మనం దోశ పిండిలో కానీ కొంతమంది ఇడ్లీలో కూడా వాడుకుంటుంటారు, కొంచెం ఫ్లఫీగా ఉబ్బాలని చెప్పి. అందుకని చెప్పి నేను కొంచెం యాడ్ చేసుకున్నానండి. ఇంకొంచెం ఈ బేకింగ్ సోడా యాడ్ చేయగానే ఏమవుతుందంటే ఈ క్యారమిల్ అంత కలర్ చాలా బాగా చేంజ్ అయిందండి. ఇదే నేను ఫస్ట్ టైం చేయడం. చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఇలా రావడం వల్ల ఏంటంటే కొంచెం నురుగుగా వచ్చింది కాబట్టి మనకి పాప్కార్న్కి బాగా పట్టేస్తుందండి ఈ పాకం అంతా. చాలా అంటే చాలా బాగుందండి టేస్ట్. డెఫినెట్లీ మీరు ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఎవరైనా ముందుగా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే వాళ్ళు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలా మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి. చూడండి, ఫైనల్గా ఇలా పాకం వచ్చేసాక బేకింగ్ సోడా వేసేసాను కదా, వేసేసి 2 మినిట్స్ కలుపుకున్న తర్వాత ఇలా మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదా పాప్కార్న్ తీసుకెళ్ళి దాంట్లో వేసేసుకోవాలండి. దాంట్లో వేసేసుకొని బాగా కలుపుకోవాలి. అంటే ఆ పాకం అంతా పాప్కార్న్కి పట్టేంత వరకు మనం గరిటెతో కలుపుతూ ఉండాలి. కేవలం మనం స్టవ్ సిమ్లో పెట్టి మాత్రమే చేయాలండి. మరీ చెప్తున్నాను, మళ్ళీ మీరు హైలో పెట్టేసుకొని ఒకవేళ మాడిపోయింది అది ఇది అనుకోవద్దు. కేవలం సిమ్లో పెట్టి మాత్రమే చేసుకోండి. చూడండి, ఫైనల్ ఇలా వస్తుందండి. ఇలా వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక 5 మినిట్స్ దాన్ని వదిలేసేయాలి. 5 మినిట్స్ వదిలేసిన తర్వాత మళ్ళీ మనం సర్వ్ చేసుకునేటప్పుడు చూసుకుంటే కరకరలాడుతూ ఉంటుంది. అంటే చాలా కరకరలాడుతుంది. చూసారు కదా, ఫైనల్లీ నా దగ్గర ఉన్న వాటి వరకు నేను ఇలా డెకరేట్ చేసుకున్నానండి. చూసారు కదా ఎంత క్రిస్పీగా వచ్చిందో. అది ముందు ఒక 5 మినిట్స్ బ్రేక్ ఇవ్వకపోతే ఏమవుతుందంటే అది మెత్తగానే ఉంటుంది పాప్కార్న్. ఒక 5 మినిట్స్ తర్వాత ఏంటంటే ఆ క్యారమిల్ అంతా ఆరిపోతుంది కాబట్టి చాలా అంటే చాలా బాగా ఉంటుందండి, క్రిస్పీగా. డెఫినెట్లీ ట్రై చేయండి.